వికారాబాద్ జిల్లా పరిగి మండలంలోని లక్నాపూర్ ప్రాజెక్టుకు పెను ప్రమాదం పొంచి ఉంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షానికి ప్రాజెక్టు కుడివైపు కట్ట 3 చోట్ల కుంగిపోయింది. ఇక 2 చెక్ డ్యాంలు కూడా కొట్టుకుపోయాయి. అధికారులకు అన్ని తెలిసినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రాజెక్టు నిర్వహణ గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. 1967లో లక్నాపూర్ ప్రాజెక్టును ప్రారంభించారు. దీని ద్వారా 2647 ఎకరాలకు సాగునీరు అందుతుంది. పరిగి వికారాబాద్ నియోజకవర్గాల రైతులకు ఇది ఎంతో ఉపయోగపడుతుండగా మిగిలిన నీరంతా కాగ్నా నదిలో కలుస్తుంది. లక్నాపూర్ ప్రాజెక్టులో 18 అడుగుల నీటి నిల్వ సామర్థ్యం ఉంది. లక్నాపూర్ ప్రాజెక్టులో 3 అడుగుల మేర పూడిక ఉండటంతో అప్పుడే నిండి అప్పుడే ఖాళీ అవుతోందని స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు ప్రభుత్వం స్పందించి కుంగిపోతున్న కట్టకు మరమ్మతులు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పూడిక తీస్తే ప్రాజెక్టు నీటి నిల్వ కూడా పెరుగుతుందని కోరుతున్నారు. ఒకవేళ వెంటనే మరమ్మతులు చేయకపోతే లక్నాపూర్ గ్రామానికి పెను ప్రమాదం పొంచి ఉంది. ప్రాణ నష్టం జరిగే ప్రమాదం కూడా ఉందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా చేపట్టిన చర్యల వల్లే ఈ దుస్థితి నెలకొందని అన్నదాతలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. లక్నాపూర్ గ్రామం ఇక్కడ ఏమైందంటే వర్షాలు వచ్చినప్పుడు ఇలా కొంచెం పోయినండి. ఇప్పుడు కొంచెం పోతే దాన్ని ఎవరు ఇట్లా పోతున్నా అని చెప్పాడు ఎవరు పట్టించుకుంటారు. ఇక్కడ మెట్లు వేయమన్నాము. మెట్లు వేస్తే ఫస్ట్ మెట్లు ఉండే వెళ్ళిపోతుండే పోనీకి రానికి వస్తున్నాయి. మాకు ఈ మెట్లు కూడా తీసేసారు. మొత్తం ఇక్కడ చెట్లు అయినాయి. చెట్లు బాగానే వెళ్ళిపోయినాయి. అవి కూడా ఎవరు తీసేది ఇట్లా చెప్పినాం. కూడా మేడలకు చెప్పినాము, సార్లకు చెప్పినాము. ఈ మొన్న ఒక పిల్లాడు వచ్చి ఇక్కడ గీడ ఆయన కిందనే పడ్డాడు, దెబ్బ తాకింది. ఇది మొత్తం ఇంత పోతరంగా పోతున్నది. దీన్ని పట్టించుకునేటోళ్ళు ఎవరు లేరు. చెప్పిన ఇట్లా మస్తు చెప్తున్నా కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. లేకపోతే ఏం లేదు, ఎవరు అట్లా డ్యామ్ లో వాడి చచ్చిపోతారు. ఇది కట్టగిట వలిపోదు సార్. ఇది కొంచెం కొంచెం పోయి ఏమున్నది బాగానే పోయింది. మొన్న వానకి ఇప్పటికీ చాలా పోయింది. ఆ రాళ్ళు గిట్ట తేలినాయి. అది పడిపోతుంది. అది మొత్తం తీయాలి, అదని పడిపోతుంది. ఇప్పటికి గండి పడితే చెరువు వలిపోతుంది. చెరువు పోతే ఊరు పోతుంది. గరం లక్నాపూర్ ఊళ్ళోకి ఎక్కితే ఊరు మొత్తం పోతుంది. మొత్తం ఇంత గండి పడిపోతున్నది. మరి దీన్ని ఎవరు పట్టించుకుంటలేరు. మరి ఎట చేయలే ఏమైతే అంటే అలా పడిపోతాం. చెరువు వలిగిపోతుంది. ఇక అనుభవంగా ఆడ మొన్న ఈ జాలి కట్టిండ్రు. 4 ఫీట్లు వచ్చినాయి. 4 ఫీట్లు నీళ్లు వారుతుంటే అది జాలి అయిపోయినందుకు బసి అవుతుంది కట్ట. లేకపోతే అవతల 2వ తుమ్ము కాడ కథం అయిపోయింది. ఆడబోయేది ఎవడున్న అధికారులు ఎవరు లేదు, దిక్కులేదు, దేశలేదు. ఎవడు ఆన్ పూట ఆడే నింపుకుంటున్నారు. అధికారులు ఉన్నారంటే ఇప్పుడు నీ పూట నీవే నింపుకుంటారు, నా పూట నీ మమ్మల్ని ఎవరికి అయిపోయినారు.